guys, welcome back to my YouTube channel, My Paintbrush Tales. If you're new to this channel, my name is Vani and I'm a self-driven professional artist from Hyderabad. So in this video, we'll be doing simple florals. Actually, నిన్న poll పెట్టాము YouTube లో. So like next video ఏం చేయాలి అని చెప్పి simple florals లేకపోతే something traditional అని చెప్పి simple florals కి ఎక్కువ votes వచ్చాయి. So we are going to do simple florals in this video. But don't worry, whoever voted for something traditional, again మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో I'll definitely cover them. So in this video we'll be dealing with simple florals. అంటే ఎక్కువ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా, ఎక్కువ టెక్నిక్స్ రాకపోయినా కూడా యూ కెన్ హ్యాపీలీ పెయింట్ యువర్ శారీస్ ఆర్ దుపట్టాస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో సింపుల్గా అంటే చిన్న ఫ్లవర్ లీఫ్ అట్లా ఎట్లా అయితే ఈజీగా చేయాలి అనేది ఇవాటి వీడియోలో చూపిస్తాను. ఓకే, బిఫోర్ వి స్టార్ట్ ద పెయింటింగ్ ఐ వాంట్ టు అడ్రస్ వన్ స్మాల్ కామెంట్ దట్ వీ రిసీవ్డ్ అనమాట. వన్ యూట్యూబ్ వీడియోకి ఒక కామెంట్ వచ్చింది about our fabric painting course. So she says that, so 2-3 points she added. I just wanted to clarify few things anamata. Okay na, comment ikkada screen మీద పెట్టేస్తాను, you can also see that. So she said మీరు అన్ని యూట్యూబ్లోనే వీడియోస్ పెట్టేస్తున్నారు కదా, కోర్స్కి ఇంకా డిఫరెన్స్ ఏముంది అని చెప్పి. దాట్స్ వన్ కామెంట్ షీ యాడెడ్. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు యాడ్ పర్సనలీ, సో మా కోర్స్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద యూట్యూబ్ ట్యూటోరియల్స్. వన్ థింగ్ ఇస్ కోర్స్లో it's a pre-recorded course with lifetime access, and also my guidance will be there. Like if you have any queries, you can happily reach out to me, and many people reach out to me like that and I clear their queries anamata. So my support will always be there. YouTube lo definitely it's not there, and also you'll receive a downloadable file with a designs which you can print out and use. Okay na, and also if you finish the course you will get a certificate of completion as well. Okay na, that's not available in YouTube. So here itself there is a clear difference anamata. And also she says that మీరు అడ్వాన్స్డ్ కోర్స్ అని చెప్పారు కానీ ఇట్స్ నాట్ అడ్వాన్స్డ్, ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ బేసిక్ ఓన్లీ అని చెప్పి షీ పాస్డ్ అ స్టేట్మెంట్. బట్ ఐ ఫీల్ లైక్ అగైన్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ ట్రూ. వన్ థింగ్ ఇన్ ఆర్ట్ ఇస్ దెర్ ఇస్ నో టెక్స్ట్ బుక్. ఓకేనా, ఒక టెక్స్ట్ బుక్ ఇచ్చేసి ఇది ఫినిష్ చేస్తే అంతా అయిపోయింది అని ఏం లేదు. వీఆర్ హియర్ టు గైడ్ యూ, టు టీచ్ యూ టెక్నిక్స్, టు టీచ్ యూ మెటీరియల్, సో దాట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు క్రియేట్ యూ క్యాన్ క్రియేట్. ఆర్ట్లో రూల్స్ రెగ్యులేషన్స్ రెస్ట్రిక్షన్స్ ఏం ఉండవు కదా. మీరు ఎంతవరకు మీ టాలెంట్తో ఎంత ఎక్కువ డిజైన్స్ చేస్తారనేది ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. అది మీ చేతిలో ఉంటుంది. నేర్పించడం వరకే మా బాధ్యత. అలా అంటే బయట 10,000 డిజైన్స్ కూడా ఉంటాయి. అలానే నేను 10,000 డిజైన్స్ కోర్స్లో పెట్టలేను కదా. వాట్ ఐ కెన్ డూ ఇస్, నాకు అర్థమైనంత వరకు వాట్ విల్ హెల్ప్ యూ, ఎంతవరకు నేర్పిస్తే దాని తర్వాత మీ క్రియేటివిటీతో మీరు చేయగలగాలి అనేంతవరకు నేను నేర్పిస్తాను. అండ్ ఆల్సో ఆ కోర్స్కి మేము ఎంతైతే ప్రైస్ పెట్టామో దానికి న్యాయం చేయగలుగుతాం అంతే తప్ప ఉన్నది మొత్తం దాంట్లో పెట్టాలి అని అంటే ప్రైస్ ఆల్సో చేంజెస్ కదా. అలానే నేను ఐ కెనాట్ పుట్ ప్రైస్ విచ్ ఈస్ నాట్ బడ్జెట్ ఫ్రెండ్లీ. సో అన్ని కాన్స్ట్రెయిన్స్ కంప్లీట్గా కన్సిడరేషన్లోకి తీసుకున్నాకే విల్ ఫిక్స్. అండ్ ఆల్సో మీరు ఎన్రోల్ అయ్యే ముందే అక్కడ ఆల్రెడీ మీకు ఏం కవర్ అవుతుంది ఏం కవర్ అవ్వదు అనేది డిస్ప్లేలో కంప్లీట్గా ఉంటుంది. అది చూసే మీరు ఎన్రోల్ అయ్యి ఉంటారు కదా. సో దాట్స్ ఆల్సో ఐ వాంటెడ్ టు ఆన్సర్. అండ్ ఆల్సో షీ సెడ్ దట్ ఇంకా చాలా టైప్స్ ఆఫ్ బ్లెండింగ్ టెక్నిక్స్ ఉంటాయి, మీ కోర్స్లో ఏం కవర్ అవ్వలేదు అని చెప్పి. ఓకేనా, సో I want to clearly say when it comes to a blending technique, it's a technique that I can teach. Different types of blendings అనేవి ఏం ఉండదు. There is a blending technique which you can do in different ways. That's up to your creativity. It also depends on the design. The technique I can teach. దాని తర్వాత మీరు ఏం చేయగలుగుతారు దాంతో అనేది ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. అండ్ ఆల్సో నేను బ్లెండింగ్ టెక్నిక్ బేసిక్ ఫ్లవర్ మీద చూపించాను, బ్లెండింగ్ టెక్నిక్ పిచ్వై డిజైన్లో చూపించాను, బిగ్ లోటస్ పెయింటింగ్లో చూపించాను, ఆర్గాన్జాలో చూపించాను, టూలిప్స్లో చూపించాను, రోజ్ డిజైన్లో చూపించాను. ఇవన్నీ బ్లెండింగ్ టెక్నిక్సే. ఓకేనా, టెక్నిక్ ఇస్ ద సేమ్. అదే బ్లెండింగ్ టెక్నిక్ మీరు 10,000 డిజైన్స్లో యూస్ చేయొచ్చు. దట్ అప్ టు యువర్ క్రియేటివిటీ అనమాట. So I just wanted to clarify for the comments we have received anamata. So this is my answer to it. I just wanted to clarify how it works. Okay na, so that there is no confusion after all. So that is what I wanted to share with you all guys. So now let's get back to the painting. So I've taken a georgette fabric. Idi georgette fabric use chesanu ikkada ippudu painting lo, and violet color తీసుకున్నాను నేను, violet or purple, using a round brush. సో సింపుల్ ఫ్లోరల్స్ అనమాట. అయితే కలర్లో వాటరే యాడ్ చేశాను. ఐ డెంట్ యాడ్ ఎనీ మీడియం వన్, ఐఎమ్ యాడింగ్ వాటర్ హియర్. సో ఎక్కువ స్ట్రెస్ లేకుండా సింపుల్ ఫ్లవర్సే చేద్దాం.
సో ఎప్పుడైనా ఫ్లవర్స్ చేసేటప్పుడు నేను ఫస్ట్ అవుట్లైన్ వేసేసుకుంటాను. అవుట్లైన్ వేసుకున్నాక ఇలా ఫిల్లింగ్ చేసేస్తాను. సింపుల్ ఫ్లవర్సే కాబట్టి ఫ్రీ హ్యాండ్తోనే వేసేసాను. సో మీకు నచ్చిన బంచ్ మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో యూజ్ చేసే ఫ్యాబ్రిక్ జార్జెట్. మీరు ఇదే ఫ్లవర్స్ ఎనీ ఫ్యాబ్రిక్ మీద యూజ్ చేసుకోవచ్చు, ఐ మీన్ పెయింట్ చేయొచ్చు. కానీ యూ హ్యావ్ టు మైండ్ హౌ మచ్ వాటర్ యు ఆర్ యాడింగ్, ఆర్ యూ క్యాన్ యాడ్ వాటర్ ఆర్ నాట్. సో ఇలా బంచ్ మీకు నచ్చినన్ని ఫ్లవర్స్ మీరు పెయింట్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత యాడ్ అ బిట్ ఆఫ్ డీటెయిల్స్ విత్ ద లీవ్స్. దాని తర్వాత జస్ట్ ట్రయింగ్ టు యాడ్ ఇట్లా. అంటే దిస్ ఇస్ డెఫినెట్లీ ఆప్షనల్. మీకు కావాలి అంటే ఇంకొంచెం, అంటే ఓన్లీ ఒక కలర్ ఆఫ్ ఫ్లవర్సే కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా కనిపించడానికి. ఓకేనా, మీకు ఎన్ని కావాలంటే అన్ని మీన్స్ అలా యాడ్ చేసేసి విత్ అ డిఫరెంట్ కలర్ వీ కెన్ యాడ్ జస్ట్ సింపుల్ బడ్స్ లాగా. పింక్ కలర్ తీసుకున్నాను. ఒకటే కలర్ తీసుకోవాలి అని అనుకుంటే యువర్ విష్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ a different color you can do that as well. ఇలా అంటే ఎక్కువ ఎఫర్ట్ ఏం అవసరం లేదు. విత్ a single color you can add like this. Okay, if you want to add more you can do it. సో ఇలా మీరు సింపుల్గా పెయింటింగ్ చేసేయచ్చు. అంటే నాట్ మచ్ ఆఫ్ ద ఎఫర్ట్ ఇస్ నీడెడ్. అంటే దీంట్లో బ్లెండింగ్ టెక్నిక్ అలా ఏం లేదు. సింపుల్ కలర్స్ తీసుకొని మనం డిఫరెంట్ షేప్స్లో ఇట్లా పెయింటింగ్ చేసేసామన్నమాట. సో లైక్ దిస్ యూ కెన్ డూ సింపుల్ ఫ్లోరల్స్. లైక్ ఇప్పుడు నేను ఇక్కడ 5 పెటల్స్ చేశాను, మీరు ఓన్లీ 4 పెటల్స్ ఆర్ 6 పెటల్స్ అలా చేసేసి సింపుల్గా ఒకటే కలర్తో మీరు కంప్లీట్ ఫిల్లింగ్ చేసేసి టు యాడ్ దట్ డిజైన్. అంటే ఓన్లీ ప్లెయిన్ అండ్ సింపుల్ అలా ఉండకుండా ఇట్లా లీవ్స్, బ్రాంచెస్ ఇవన్నీ యాడ్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ మంచిగా కనిపిస్తుంది డిజైన్. సో దాట్స్ హౌ యూ కెన్ పెయింట్ simple designs on georgette or chiffon. It's completely up to you, the fabric. So I hope you liked the video. If you did, please do like, share and subscribe, and I'll see you in the next one. Thank you.